17 సార్లు దోచుకున్నారు, 17 సార్లు కాల్చేశారు, కూల్చేశారు. కానీ ఈ దేవాలయం ప్రతిసారి ఫీనిక్స్ పక్షిలా మళ్ళీ సగర్వంగా పైకి లేచింది. ఇది కేవలం రాయితో కట్టిన గుడి కాదు, భారతదేశం యొక్క ఆత్మ. భారతదేశ చరిత్రలో అజేయంగా నిలిచిన ఆ మహాశివాలయం పేరే సోమనాథ్ దేవాలయం. శ్రీ సోమనాథ్ ఆలయం గుజరాత్ సముద్ర తీరంలో ఉన్న సోమనాథుడు మన జ్యోతిర్లింగాలలో మొట్టమొదటిది. ఈ అఖండ జ్యోతి మీద క్రీస్తు శకం 1024లో మహమ్మద్ గజని దండెత్తి వందలాది మనుగుల బంగారాన్ని దోచుకున్నాడు. ఆ దాడిని అడ్డుకునేందుకు వీరోచితంగా పోరాడిన వేలాది మంది భారతీయులు అక్కడికక్కడే వీరమరణం పొందారు. ఆ తర్వాత కూడా ఎంతో మంది విదేశీ దండయాత్రికులు ఈ గుడి రాళ్లను మాత్రమే కూల్చగలిగారు, కానీ మన భక్తిని కాదు. ఎన్నోసార్లు ధ్వంసం చేసిన మన రాజులు ఈ దేవాలయాన్ని మళ్ళీ పునర్నిర్మించారు. చివరగా స్వాతంత్రం వచ్చాక సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో నేడు మనం చూస్తున్న ఈ అద్భుతమైన దేవాలయ నిర్మాణం జరిగింది. ఈ నూతన ఆలయం నిర్మాణం జరిగి సరిగ్గా 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఇప్పుడు సోమనాథ్ అమృత్ పర్వ్ 2026 పేరుతో 5 రోజుల మహా ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వందల ఏళ్ల విదేశీ దండయాత్రల ముందు ఏ మాత్రం తల వంచని మన సనాతన ధర్మానికి, ఎప్పటికీ చెరగని పౌరుషానికి సజీవ సాక్ష్యం ఈ సోమనాథేశ్వరుడు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.